హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆశా పల్లెటూరు పిల్ల. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో ఫ్రెండ్స్, ఫస్ట్ టైం ఎవరైనా నా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు వీడియో వచ్చేసి అయితే ఇంకొండి దడ అయితే కడుతున్నాను అన్నమాట. రోడ్డు వారిని మొన్న స్తంభాలు పాతినప్పుడు అయితే దడి కొద్దిగా బయటకు వంగిపోయింది. అందుకని చెప్పేసి అదంతా తీసేసి అయితే నేను మళ్ళీ గొయ్యలు అయితే తవ్వి కర్రలు అయితే పాతుతున్నాను అనమాట. ఎండ అయితే బాగానే కాస్తుంది. ప్రతి వీడియోలో కూడా ఎండ బాగా కాస్తుంది, ఎండ బాగా కాస్తుంది అని చెప్తున్నాను, ఏమీ అనుకోకండి. దడ అయితే పూర్తయిపోయిన తర్వాత అయితే గేటు పెట్టడానికి వస్తారంట. గేటుకు పని కూడా అయిపోతుంది. గేట్ ఎలా సెట్ అవుతుందో ఏటో అని చాలా భయంగా ఉంది. ఎందుకంటే కొద్దిగా రాంగ్గా అయితే నేను స్తంభాలు అయితే పాతాను అనమాట. ఆవు కూడా బయటికి వెళ్ళడానికి అవ్వదు. మ్యాక్సిమం 99% కాదు, 100% అవ్వదు. మళ్ళీ ఆవు బయటికి రావడానికి వేరే దారి అయితే చూడాలి. ఒకవైపు నాన్న తిడతాడేమో, ఏమైనా అంటాడేమో నా భయము. మళ్ళీ మారుద్దామంటే కాంక్రీట్ అయితే వేసేసాము. ఏం చేయాలో ఏమో అర్థం కావట్లేదు. ఏదైనా పని చేసినా ఆ పని కోసం టెన్షన్ పడాలి. నెక్స్ట్ అయిన తర్వాత కూడా అయ్యో అలా ఇలా చేసాము, ఇలా చేసినా బాగున్నా, అలా చేసినా బాగున్నా అనిపిస్తుంది. లైఫ్లో కూడా అలాగేనండి. ఆలోచించి నిర్ణయాలు తీసుకోకపోతే తర్వాత కూడా చాలా బాధపడతాము. బాధ్యత గల పిల్లల కోసం కూడా తల్లిదండ్రులు అయితే ఆలోచించారన్నమాట. ఎందుకంటే మనం ఏదైనా చేయాలి అంటే మనీ పవర్ అయినా ఉండాలి, మ్యాన్ పవర్ అయినా ఉండాలి కదండి. ఆ రెండు లేకపోతే మనం ఏమీ చేయలేమన్నమాట. అలాగే నా జీవితంలో చాలా అంటే చాలా అడ్జస్ట్ అవుతున్నాను అన్నమాట. చాలా చాలా ఆశలు ఉన్నాయి, అన్నీ వదిలేసుకొని అయితే ఇలాగైతే బ్రతికేస్తున్నాను. చూద్దాం, మనీ పవర్ లేకపోయినా మ్యాన్ పవర్ లేకపోయినా యూట్యూబ్లో ఉంచన్నా మనకి ఏదైనా చిన్న పవర్ వస్తుందేమో ఆలోచించాలి. దానికోసం అయితే చాలా కష్టపడుతున్నాను, ట్రై చేస్తున్నాను కూడా. నా పరిస్థితి ఎప్పుడు మారుతుంది అనేసి, ముందుకి మారుతుందేమో అనేసి ట్రై చేస్తున్నాను. మారాలి. అయితే అక్క వాళ్ళ పిల్లలు కూడా ఇక్కడే ఉన్నారనమాట. వాళ్ళతో అయితే పెద్ద తలనొప్పి అయిపోతుంది నాకు. పిల్లలు చెడుగు చేస్తూ ఉంటారు కదా. ఇన్నాళ్ళు అయితే బాబుని ఒక్కడిని తీసుకొచ్చి బాబు వీటితో ఎలా పడాలి, పనులు ఎలా చేసుకోవాలి అనుకున్నా. కానీ ఇప్పుడైతే పాప కూడా వచ్చిందన్నమాట. ఇద్దరితో అయితే పని అయితే గట్టిగా ఉంటుంది. వాళ్ళని పక్కన పెట్టేసి కూడా పనులు అయితే చేసుకుంటాను అనమాట. ఇంట్లో పనులు చేసుకుంటూ లాస్ట్కి దడ అయితే ఇలా కట్టానండి. నీట్గా అయితే కట్టాను. కాకపోతే వీడియోలో ఎలా కనిపిస్తుంది చూడండి, కుక్కలు అవి రాకుండా అయితే కట్టాను అన్నమాట. అంతకుముందు ఇక్కడ తట్ట కట్టి దడి కట్టి పెట్టాము. అది కూడా బాగా సర్చ్ చేసి కొత్త కొట్లు అవి అయితే వేసి కట్టాను. ఇలా వచ్చిందనమాట. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా చాలా పని అయితే ఉంది. గచ్చది పోయింది, సిమెంట్ వేయాలి. అయితే పిల్లలు ఇప్పుడు టైం వచ్చేసి 11 అవుతుందండి. ఇంకా కూడా కదులుతున్నాడు. వీడేమో మధ్యాహ్నం పడిపోయాడు అన్నమాట. పడిపోతే వేనైతే చిట్లిపోయింది. అది ఊరిక నొప్పి వచ్చేస్తుంది అన్నమాట. నైట్ టైమే కదా నొప్పి వచ్చేస్తుంది. పగలంతా ఆటలో పడతాము. అయితే అస్సలు పడుకోలేదు. ఈ బుడ్డదేమో నాకు అమ్మ కావాలి అని ఏడిసింది ఇప్పటి వరకు. పగలంతా ఆడుతున్నారు, నైట్ అయితే అమ్మ కావాలి అంటున్నారు అన్నమాట. వచ్చి అయితే 2 days అయింది. మెల్లికి ఏదో ఒక్కలాగా అయితే బజ్జో పెట్టాను. ఇంకా కదులుతున్నారు. గేట్ అయితే ఇలా ఉందండి. చెప్పాను కదా 100% అయితే బాగా ఉండదు గేటు అని. అయితే స్తంభాలు రాంగ్ వేయడం వల్ల అయితే గేటు కిందకి పైకి వచ్చిందన్నమాట. ఒకటి పైకి ఒకటి కిందకి వచ్చింది. ఏదో అలా అడ్జస్ట్ అయిపోదామని చెప్పి అలా అయితే వేయించాను. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి.